టాలీవుడ్ యూత్ఫుల్ క్రేజీ మూవీస్ లో డీజే టిల్లు కూడా ఒకటి. ఇప్పుడు దాని సీక్వెల్ టిల్లు స్క్వేర్ మూవీ ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. మరి మూవీ ఎలా ఉంది, ఆడియన్స్ కి నచ్చుతుందా లేదా, ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక ప్లాట్ విషయానికి వస్తే, తన పాత దెబ్బ నుండి కోలుకోని టిల్లు తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో టిల్లు ఈవెంట్స్ స్టార్ట్ చేస్తాడు. అలా ఒక రోజు టిల్లు లైఫ్ లోకి లిల్లీ పేరుతో మన అనుపమ పరమేశ్వరన్ ఎంటర్ అవుతుంది. మరి అక్కడి నుంచి మళ్ళీ టిల్లు లైఫ్ గేర్ మారుతుంది. ఇక వీళ్ళ లవ్ స్టోరీ ఇలా నడుస్తుండగా, పేరు మోసిన మాఫియా డాన్ మొహమ్మద్ అలీ ఖాన్ కి అసలు లింక్ ఏంటి, మళ్ళీ మూవీలో రాధిక ఎంట్రీ ఇచ్చిందా లేదా, చివరికి ఈ క్రేజీ రైడ్ ఎలా ఎండ్ అయిందో తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. మూవీలో ప్లస్ పాయింట్స్: డీజే టిల్లు సెన్సేషనల్ హిట్ కావడంతో టిల్లు స్క్వేర్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మెయిన్ గా ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే టిల్లు స్క్వేర్ మంచి హిట్ అవుతుంది. ఇక స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మరోసారి థియేటర్స్ లో కేకలు పుట్టించాడు. తన క్రేజీ లాంగ్వేజ్ అండ్ పంచ్ డైలాగ్స్ టైమింగ్ తో హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి సినిమాలో సీన్స్ అయితే. ఇక రాధికానే అప్డేట్ వర్షన్ అనుకుంటే మన అనుపమ పరమేశ్వరన్ సాలిడ్ లుక్స్ అండ్ గ్లామ్ తో చంపేస్తుంది. ఇక ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానివ్వండి, కామెడీ కానివ్వండి, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. యూత్ నచ్చే సినిమా లాగా ఉంటుంది. ఇక ఇవే హైలైట్ సీన్స్ అనుకుంటే, సెకండ్ హాఫ్ లో వచ్చే సర్ప్రైజ్ మాత్రం మామూలుగా ఉండదు. నెక్స్ట్ మెయిన్ లీడ్ లో కనిపించిన మురళీ శర్మ అండ్ మురళీధర్ గౌడ్ వీళ్ళ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. మూవీలో మైనస్ పాయింట్స్: సినిమాలో డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్ ఉంది, కానీ కాన్సెప్ట్ మాత్రం రొటీన్ గానే ఉంది. అలాగే వచ్చే కొన్ని సీన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంటాయి. ఇక టెక్నికల్ అండ్ మూవీ టీం విషయానికి వస్తే, సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మేకర్స్ ఎక్కడ కూడా తగ్గినట్లు అస్సలు కనిపించలేదు. ఇక వచ్చే సాంగ్స్ అండ్ బీజిఎం అయితే మెయిన్ ప్లస్ పాయింట్ అవుతుంది మూవీకి. అలాగే సినిమాటోగ్రఫీ కలర్ఫుల్ గా ఉంది. విజువల్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇక డైరెక్టర్ మల్లిక్ రామ్ విషయానికి వస్తే, ఈ సినిమాలో అతని హార్డ్ వర్క్ కనిపిస్తుంది. సిద్దు జొన్నలగడ్డ వీరిద్దరి కాంబినేషన్ మరోసారి హిలేరియస్ గా వర్కౌట్ అయింది. ఇక ఓవరాల్ గా మూవీని ఫ్యామిలీతో కలిసి చూడాలా వద్దా అనుకుంటే, లైట్ గా రొమాన్స్ అండ్ కిస్ సీన్స్ మిక్స్ చేశారు. అంతకు మించి పర్లేదు, చూడొచ్చు. ఇది గైస్ టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ గైస్.